అంబేద్కర్ కోనసీమ జిల్లా మొగలికుదురు గ్రామంలో అయితే విషాదశైలాలనుకున్నాయి. చూసుకున్నట్లయితే ఉపాధి కోసం కువైట్‌కి వెళ్ళి విగతజీవిగా అయితే రాము తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంటికి నిమిత్తం చేసిన అప్పును తీర్చేందుకే కువైట్ వెళ్ళి అక్కడ డ్రైవర్ ఉద్యోగానికి అయితే అక్కడికి వెళ్ళినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. అయితే తల్లిదండ్రులు మాత్రం తీవ్ర శోకసంద్రం మునిగిపోయారు. 2 లక్షలు అప్పు చేసి ఏజెంట్ నాగరాజ్ ద్వారా అయితే కువైట్ దేశంలో డ్రైవర్ ఉద్యోగానికి అయితే వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే తల్లిదండ్రులు మాత్రం వెళ్ళే 45 రోజులకి వ్యక్తిజీవిగా తన ఏదైతే రాము వ్యక్తిజీవిగా తిరిగి రావడంతో అయితే కన్నీరు మున్నీరవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మనం రాజోలు ఏదైతే మామిడికుదురు మండలం మొగలికుదురు గ్రామంలో అయితే ఉన్నాం. అయితే ఆ తల్లి తీవ్రంగా విలపిస్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి చెప్పండి, అసలు రాము గారు ఎందుకు వెళ్ళారు? అసలు పని చేసుకుంటా కానీ డ్రైవింగ్ కోసం వెళ్ళాడండి. అది అప్పులు అయ్యి ఉన్నాయి కొద్దిగాని తీర్చుకుంటాం కోసమేనండి. అదైనా ఆడికి ఆశ అయితే లేదండి. గెద్దడ జొడ్డు అని కుర్రోడని జొడ్డు సాయండి. ఆ అబ్బాయి నేను నా దగ్గర పెట్టుకుంటాను, నేను తీసుకెళ్తాను, అదే పాస్పోర్ట్ చేయించుకో అంటే పాస్పోర్ట్కి అప్లై చేసుకున్నాక మాకు చెప్పాడండి. ఎందుకు బాబా అంటే సాయాన్ని తీసుకెళ్తాను అంటున్నాడమ్మా, నేను సాయాన్ని దగ్గర పెట్టుకుంటాను అన్నాడు. నేను తీసుకెళ్తాను అంటున్నాడమ్మా, నేను వెళ్తాను, మా నాన్నయ్యే కదా సరిగ్గా చూసుకుంటాడని అంటే మేము ఓకే అని చెప్పామండి. ఆ అబ్బాయి నెలల తర్వాత తనకి ఇంకా దగ్గరికి రాలేదని చెప్పి వేరే కొమరాడకు చెందిన నాగరాజు వాళ్ళ నాగరాజుకి తనకు వేజా ఇచ్చారు. సాయి ఎవరినన్నా పంపుతావంటే మాకు తెలిసిన చిన్నాన్నగారు అబ్బాయి ఉన్నాడో పంపుతున్నానని చెప్పి పంపించాడండి. అక్కడి నుంచి వెళ్ళిన కాడి నుంచి వెళ్ళిన 2 రోజులకే డైరెక్ట్ ఫ్లైట్ తీయకుండా ఏజెంటు డబుల్ ఫ్లైట్లు తీసాడండి. దాంట్లో కొంచెం ఒంట్లో తేడా చేసి నీరసంగా ఉంటే వెళ్ళిన 2 రోజులకే మాకు ఫోన్ చేసి మీ అబ్బాయిని జబ్బున్న అబ్బాయిని ఎందుకు పంపించారని మా వారిని అడిగితే మా అబ్బాయికి జబ్బు ఉంటే మెడికల్ టెస్ట్ చేయించారు కదండి, తెలుస్తుంది కదండి, మెడికల్లో తెలదా జబ్బు అన్నది, ఇప్పుడు మీరు జబ్బు అని అంటున్నారేంటి? మా భార్యాభర్తలు ఇద్దరికి సావు తప్ప మాకు ఇంకేమి లేదండి మార్గం, బిడ్డ కావాలండి, మాకు పంపించే ఏదైనా ఉంటే పంపించమంటే ఆ నాగరాజుని చేతికి ఇచ్చేసాను, పాస్పోర్టు మీ అబ్బాయికి సంబంధించినవి అన్నీ చేతికి ఇచ్చేసాను, పంపించాలంటే 3 లక్షలు ఖర్చు అవుతుంది అన్నాడండి. 3 లక్షలు ఖర్చు అయితే మేము ఎక్కడ తేగలుగుతాం బాబా, అప్పన పెళ్లి గోదావరి ఉంది, మేమిద్దరం దూకేస్తాంలే, ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు చెయ్యి, న్యాయం చెయ్యి, మా అబ్బాయి మాకు పంపేసినా నువ్వు పర్వాలేదంటే పంపడం కుదరదు అన్నాడండి. 1 గంట సేపు అయ్యాక మళ్ళీ కాల్ చేసి అమ్మ నేను బాగానే ఉన్నాను, బాగానే చేసుకుంటానమ్మా అన్నాడు. వాడు కూడా ఫోన్ ఇచ్చుకుని మీ అబ్బాయి దొంగ నాటకం చేశాడండి, వెళ్ళిపోదామని ప్లాన్లు వేసాడండి, ప్లాన్లు వేసలేదు నెగ్గలేదు కాబట్టి ఇప్పుడు స్టడీ అయిపోయి పర్లేదండి చూసుకుంటానండి అని అన్నాడండి. అలాగే గడిపోతుందండి. ప్రతి విషయంలోని ఇబ్బందులండి, ఏడిపించమండి. బట్టలు ఉతుక్కోవాలంటే సర్పిచ్చివాడు కాదండి, ఉత్తి నీటిలో బట్టలు పిండుకుని ఆరేసుకునేవాడండి. భోజనానికి అలా 2 ప్లేట్లు ఎవరి ప్లేట్లు వాళ్ళకే ఇస్తే వాడు ప్లేటు ముందు తినేసి వీడు తినేటప్పుడు వాడు తినేసిన దుమ్ములు అవి కూడా వీడి ప్లేట్లో వేసి ఇవ్వడండి. మమ్మల్ని ఉప్పొళ్ళని అసలు ఎప్పుడు పూర్వంలో ఉప్పొళ్ళని పేరు ఉంది కానీ పిలవరండి, ఉప్పొళ్ళని పిలిచేవారంట కదా, మీరు నిక్కర్స్ కోపలేనా అని అడిగాడండి. వాడికి ఎవరో చెప్పారండి అది ఆ విషయం కూడా, మీరు నిక్కర్స్ అవమానించాడండి. అది కాకుండా 6 కూరలు కరగమంటే అమ్మ నా చేతులు నొప్పులు పడుతున్నాయి అమ్మ, నేను కడగలేకపోతున్నాను, నువ్వు పని చేస్తానికే వచ్చావురా, ఇక్కడికి కూర్చుంటావు కాదురా అన్నాడంటండి. ఒక రోజు రండి అమ్మ ఇలాగంటున్నాడంటే ఫోన్లేప భరించు, ఇప్పుడు 2వ నెల వచ్చేస్తుంది కాబట్టి ఇంకా 8 నెలల రూపులో నిన్ను ఎలాగోలాగని నచ్చ చెప్పుకుని కంప్లైంట్లు ఏమైనా పెట్టుకున్నా సరే నిన్ను మా దగ్గరికి చేర్చుకుంటాం బాబా అంటే అతను మీ అబ్బాయి స్టడీ అయిపోయాడండి, పర్వాలేదండి, బాగానే ఉంటాడండి అని అన్నీ నచ్చ చెప్పి రోజు వేధింతానే ఉండేవాడండి. ఏదో రకంగా వేధింపులు పడలేకపోతున్నాను అమ్మ అంటే ఇప్పుడు వస్తానన్నా నేను మట్టికి ఎలా తీసుకురాగలదు, ఆయనే చెయ్యాలి నాగరాజు అంటే ఆయన ఏది చేసేవాడు కానీ చాలా బాధలు పెట్టాడండి నా కొడుకుని కొట్టివాడు కూడానండి. కొట్టిన విషయం కూడా అమ్మాయి అన్ని నీరసంగా బాధపడి వేళ నాగరాజు ఇసుక్కున్నాడు అమ్మ నా మీద అని ఎంతో బాధపడి ఎంతో ఏడిచి చెప్పేవాడంటే చేతులు పుండ్లు అడిపోయి కూడా సెల్లో పెట్టి అమ్మాయి పుళ్ళు పడిపోయి కాళ్ళు పుళ్ళు పడిపోయి అంటే కూడా బ్లౌజులు పెట్టుకుని కాళ్ళు కడగమన్నానండి నేను. అలాగే నాకు మధ్య గారు కొంచెం దూరంలో ఉంటాడండి, 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నవాడిని ఫోన్ చేసి బెడ్ని పంపించాను ప్రసాద్ కొనని చూసిరా అంటే అడ్రస్ కనుక్కొని వెళ్తే వాడితో ఇచ్చక్క మాట్లాడి ఇవ్వడంటండి నాగరాజు గారు, మీ పిల్లడికి ఏం పర్లేదు నేను చూసుకుంటాను. ఆ పిల్లడు వచ్చేసిన తర్వాత మళ్ళీ వేధింపులండి.
ఆ రోజు నాడు లక్షవారం ఇదే రోజు నాడండి పొద్దుపూట నా బిడ్డ మాట్లాడి నాతో మంచిగా మాట్లాడండి. మళ్ళీ 12 గంటల లోపు 11:30 లోపల వేరే వ్యక్తి మాకు మా చిన్నబాబు అక్కడి నుంచి చాక్లెట్లు సెంట్ బాటిల్ పంపిందండి. వాళ్ళ నాన్నగారు ఆ అబ్బాయి ఇచ్చాడని తెచ్చి పట్టుకొచ్చిస్తే బాబు అనేసి నేను ఫోటోలు తీసండి పెట్టాను మా అబ్బాయికి. పెడితే మా అబ్బాయి అమ్మ ఈ పంపించాడు ఏంటమ్మా, ఈ చాక్లెట్లు ఇంకా మంచి ఈ పంపుతాడు అనుకున్నాను, ఇచ్చి మన ఇంటికాడ దొరకవేంటమ్మా, ఎందుకు పంపించాడు అని. పోన్లే బాబాయ్ ఏమీ అడగకి నా అబ్బాయిని, పర్వాలేదు సరే అమ్మ కొంచెం ఎప్పుడు నాకు చేస్తాను అన్నాడండి. అంతే పోనండి. మా అబ్బాయి మళ్ళీ నాకు చేయలేదు. ఆయన 6:30 ఆ టైంలో ఫోన్ చేసి నేను డాబా పైన ఉన్నానండి. మీ అబ్బాయి ఫోన్ చేశాడని చేశాడండి. ఇతను ఫోన్ చేశాడండి బాబా అంటే మీ అబ్బాయి ఫోన్ చేశాడండి. మా అబ్బాయి ఫోన్ చేయలేదని ఇంకా చేస్తాడని ఇంకా చేయలేదని. మీ అబ్బాయి దొబ్బేశాడు, దొంగ నా కొడుకు పారిపోయాడు. మీ అబ్బాయిని చూడటానికి 2 వచ్చారు, వాళ్ళిద్దరు తీసుకుపోయారు మీ అబ్బాయిని. మీ అబ్బాయి ఏమయ్యాడో నాకు తెలీదు, నాకు సంబంధం లేదనండి. అదేంటండి ఏం జరిగిందండి గొడవ అని అడిగితే ఏం జరిగిందని నన్ను అడగవలసిన పని ఏంటని అడిగాడండి. మళ్ళీ 8 గంటల రేత్రి కాడ మేము సాయన్న కుర్రోడికి ఫోన్ చేసామండి. పంపుతాను ముందు పాస్పోర్ట్లో చేయించు. అబ్బాయికి ఫోన్ చేసి ఇలాగా తమ్ముడు లేడంట బాబా, కొనంత ఫోన్ చేయి నాగరాజ్ అన్న అతనికి ఫోన్ చేసి కనుక్కో ఏం జరిగిందో ఏంటో అని అంటే ఆ అబ్బాయి కూడా మమ్మల్ని పట్టించుకోలేదండి. ఫోన్ చేస్తానన్నాడు అని చేయలేదండి కూడా. చేస్తానండి ఇంకేమైందో తెలియదండి. తెల్లారి గట్ల మా వాళ్ళకి అక్కడ ఉన్న మా మరిది గారికి ఫోన్ వచ్చిందంటండి. ఇలా మళ్ళీ వాడే ఫోన్ చేసి మా మరిది గారు చెప్పాడంటే బాడీ ఇక్కడ దొరికిందని. అంతే అండి. తెల్లారి ఎక్కడ దొరికిందన్నారు బాడీ? కోవిట్లోనే పాడుపడ్డ బంగ్లాలో దొరికిందని అన్నారండి. ఊరేసుకున్నాడని అన్నారా కానండి. మా మరిది గారు వెళ్ళేటప్పుడు కాస్త ఊరి లేదండి ఏమీ లేదండి బాడీ తీసుకొస్తున్నారండి బయటికి. ఆయన కూడా అక్కడికి వెళ్ళినందుకు ఆయన అరెస్ట్ చేశారండి. ఆయన సెల్ కూడా తీసేసుకున్నాను. ఇప్పుడు ఆయన ఏమయ్యాడో కూడా మాకు కూడా తెలుస్తలేదండి. ఆయన భార్య బిడ్డలు కూడా ఏడుతున్నారండి. నా బిడ్డ వల్ల కూడా ఆయన కూడా బలైనట్టుందండి. సార్ మీరు చెప్పండి, అసలు ఇప్పుడు అక్కడ ఆయన మిస్ అయిన తర్వాత ఇప్పుడు బాడీ మీ దగ్గరికి వచ్చింది కదా, అంటే ఊరేసుకున్న వాళ్ళు సాధారణంగా 4 బయటికి రావడం ఇలాంటివన్నీ జరుగుతాయి కదా, అలాంటివి ఏమన్నా అంటే మేడం మీద ఆనుమాలు కానీ అలాంటివి ఏమైనా చూసారా? నేను చూడలేదండి, ఆయన చూడలేదండి, చూపెట్టలేదండి నాకు. మీరు ఇంకా 4-5 పట్టుకున్నారండి నన్ను చూసే అవకాశం లేదు. నూరైతే బాగానే ఉందండి, నాలుక ఏమీ లేదండి, కళ్ళు మూసేసినట్టు ఉన్నాయండి అంతే. ఒంటి మీద దెబ్బలు కానీ అలాంటివి ఏమైనా ఎవరైనా చూసారు? తెలియదండి, నేను చూడలేదండి. అసలు నాకు చూసి అదృష్టం ఎవరు చూడలేదండి. వేసి కవర్ తీసండి, ఇంకా కవర్ మట్టిగా అలా కుంకుమ పసుపు వేసండి, 2 దండలు వేసి ఇంకా మా సాంప్రదాయ ప్రకారం పంపించేశారండి. ఇంకా పెద్ద చేయి ఉంచలేదండి. ఇక్కడ ఉన్నప్పుడు ఏం చేసేవారండి? ఇక్కడ ఉన్నప్పుడు మెకానిక్, బైక్స్ మెకానిక్ అండి. మెకానిక్ హోండా షోరూంలో చేసిపోడండి. అక్కడ ఆయన షోరూమ్ బాగానే చూసిపోడండి. ఆయన ఎవరికో ఇచ్చేయడండి, లీజ్కి ఇచ్చేయడు. ఇంకా మానేస్తాను నానని మళ్ళీ తర్వాత డిస్వాల్ కొట్టులోకి వెళ్ళాడు, బైక్లో చెప్పడం అండి, అందులో చేసిపోడండి. అక్కడ డబ్బులు బాగానే ఇచ్చిపోరండి. ఈ లోపల గెద్దాడి నుంచి ఒక ఆయన వచ్చాడండి. ఆయన ఇలాగా నేను తీసుకెళ్తాను బయటికి అని తీసుకెళ్ళి అతని చేతిలో పంపించాడండి. శాలరీ ఎంత అని చెప్పేవారండి? శాలరీ 30 అన్నాడండి. 3000 ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి అన్న శాలరీ మనం అమ్ముకుంటా అన్నాడు. మొన్న నెల అయితే 27,000 వచ్చిందండి. రోజుకో రకంగా ఉంటుంది అంటండి అక్కడ డబ్బులు. ఇవాళ డబ్బులు తక్కువ వస్తాయండి, రోజు ఎక్కువ వస్తాయండి. 27,000 వచ్చిందండి. 1 నెల జీతం కూడా పంపించారండి. 24,000 వచ్చిందండి. నాన్న డబ్బులు వచ్చినాయి అన్నాడు. నువ్వు ఉంచుకున్నాను, లేదు నాన్న పంపిస్తాను, ఇక్కడ అప్పులు ఉన్నాయి కదా కట్టాలి కదా అన్నాడు. అయితే పని చెయ్యి, 10,000 ఉంచుకో, 14,000 పంపించి, లేదు నాన్న 5,000 ఉంచుకోండి, లేదు 10,000 నువ్వు ఉంచుకో, నువ్వేమైనా కొనుక్కోవాలి కదా, కొనుక్కుని 14,000 పంపించాడండి. నేను ఇక్కడికి అక్కడ టోపీలు కూడా పంపించాను, చలిగా ఉంటుందని. నువ్వు అన్ని సబ్బులు అయ్యి కొనుక్కో, మరి అది ఇవ్వట్లేదు కదా, నీ దగ్గర ఇట్టుకో, ఆ టయాన్ని ఎవరు ఇస్తారో, గమ్మున డబ్బులు ఏదో అవసరం ఉంటుంది, నీ దగ్గర ఎక్కువ ఉంటాయని ఆ 10,000 అలా ఉంచానండి. అంటే అబ్బాయి చనిపోయి అంత పిరికివాడని అనుకుంటాను. పిరికివాడు కాదండి, వాడికి చేసుకునేది కాదండి. ఏంటంటే టార్చర్ ఏమైనా ఆయన వల్ల ఏమైనా పడిందో అంతా చేసుకుని పిరికివాడు కాదండి. కుర్రోడు అయితే చలాకైనడండి. కుర్రోడు వల్ల ఏం కాదండి. అతను ఏమైనా మరి ఏం చేశాడో తెలియదండి. అది అక్కడ జరిగింది మాత్రం సంఘటన తెలియదండి. అదే ఫోన్ చేయడం అంతేండి. మరి ఎవరైనా సంప్రదించారు అసలు? ఇప్పుడు మీ తమ్ముడు గారు కానీ ఇప్పుడు అబ్బాయి దగ్గరికి వెళ్ళిన ఆయన కూడా మిస్ అయ్యారని కదా, అదే అంటే అక్కడ ఎవరిని కనుక్కోవడానికి ఏం కోరుకుంటారు ఫైనల్గా? అసలు ఏం మాకు ఇంకేం కాదండి, మా బిడ్డ జరిగిన అన్యాయం ఇంకో బిడ్డ జరగకూడదు. కానీ మా దిష్టి అయితే కనుకండి నా కోత ఎంత ఉందో, నేను ఎంత బాధ ఎంత నరకం తెలుస్తున్నానో మిమ్మల్ని ఒక బిడ్డగా చెప్తున్నానండి.
నేను పడ్డ బాధ ఏ బిడ్డ పడకూడదు. వాడు నాగరాజు వలవల నాగరాజు అనేవాడు మెయిన్ అక్కడ ఉండకూడదు, మా ఇంటికి వచ్చి పడాలండి. అదండి మాకు కోరుకునేది ఒకటే కోరికండి, మా తోలుడు అక్కడ ఇరికిపోడండి, అతన్ని కొంచెం బయటకు తీసుకొస్తే చాలండి. అంతకంటే కోరుకునేది ఇంకే లేదు. నేను అప్పులు ఎలాగని ఏదోలా తీర్చుకుంటే నా కొడుకు ఎలాగ లేడండి. ఇంకా నేనేదో పడతాను కానీ ఎదట అతను ఉండిపోడండి అక్కడ. అతను కొంచెం బయటకు వచ్చి ఇలా చేస్తాడు. ప్రసాద్ అండి, ఉంగరాల ప్రసాద్. అతన్ని కొంచెం గవర్నమెంట్ ఏమైనా చేసినా సరే అతనికి వచ్చేలా చేస్తే సరిపోద్దండి, నాకు ఇంకే వద్దండి. ఇది చూసుకున్నట్లయితే తమ కొడుకు ఎక్కడైతే చనిపోయాడని చెప్పారో అక్కడ చూడడానికి వెళ్ళిన అతని తోడేలుడు ఎవరైతే ప్రసాద్ ఉన్నారో ఉంగరాల ప్రసాద్ని కూడా అక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే చనిపోయేంత పిరికివాడు కాదు రాము అనే తండ్రి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎవరైతే వలవల నాగరాజు ఉన్నాడో వలవల నాగరాజు అనే అతన్ని మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం వదలకూడదు. ఎందుకంటే తన బిడ్డని చిత్రహింసలు పెట్టి అతను చనిపోయాడు అని చెప్తున్నారు కానీ ఆత్మహత్య చేసుకునేవాడు అంత పిరికేవాడైతే కాదని చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర శోక సందర్భంలో మునిగిపోయారు. ఖచ్చితంగా వలవల నాగరాజును కూడా ఇండియాకి తీసుకురావాలి, పోలీసులు అరెస్ట్ చేయాలంటూ కోరుకుంటున్నారు. అలాగే అక్కడ ఇరుక్కుపోయిన అంటే ఎవరైతే తన తోడలుడే ఉన్నారో ప్రసాద్ని అక్కడ ఇరుక్కుపోయారో ఆయన్ని కూడా ఇండియన్ గవర్నమెంట్ అంతా కూడా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆయన్ని కూడా ఇక్కడికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా వీరందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది.